హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి మనకు ఐబీపీఎస్ కొత్తగా క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది, రివిజన్ క్యాలెండర్. ఈ యొక్క క్యాలెండర్లో అయితే మాత్రం చాలా మార్పులు ఉన్నాయి డేట్స్ సంబంధించి. మరి ఎవరైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారో బ్యాంకింగ్ పరంగా కొన్ని ఎగ్జామ్స్కి అయితే మాత్రం చాలా టైం ఇవ్వడం జరిగింది. జనరల్గా మనకు ఫస్ట్ వచ్చి మనకు ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్, అయితే ఈసారి అయితే మాత్రం ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్ అనేది లాస్ట్కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా ఎవరైతే ఇక గ్రామీణ బ్యాంకుల్లో మరియు తమ యొక్క ఊరికి దగ్గరలో ఉండాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఇది చాలా మంచి అవకాశం, ఎక్కువ సమయం ఉంది కాబట్టి. అది కాకుండా ఇంకోటి ఏమంటే మనకి ఇక రూరల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇప్పుడు మెర్జ్ అయిపోయినాయి కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా ఒక రూరల్ బ్యాంక్ ఉంది కాబట్టి ఈసారి వేకెన్సీస్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మరియు ప్రమోషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అది కాకుండా మిగతా బ్యాంక్స్లో అయితే మాత్రం మనకు ట్రాన్స్ఫర్స్ మీద వేరే రాష్ట్రాలు పోల్సి ఉంటుంది. కానీ ఐబీపీఎస్ రూరల్ బ్యాంక్స్లో అయితే మాత్రం మన వేరే స్టేట్ పోకుండానే మనకి రాష్ట్రంలోనే మన జాబ్ పొందవచ్చు, మంచిగా ఉండవచ్చు కూడా. మరి అటువంటి వాళ్ళకైతే మాత్రం చాలా సమయం అనేది ఉంది. అయితే మరి ఈ యొక్క రివిజన్ క్యాలెండర్లో ఐబీపీఎస్ సంబంధించినటువంటి పీఓ, ప్రొబేషన్ ఆఫీసర్స్, మేనేజ్మెంట్ ట్రైనీ కానీ, క్లర్క్స్ కానీ, రూరల్ బ్యాంక్స్ ఈసారి క్లరికల్ పేరు కూడా మార్చడం జరిగింది. వాడికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండబోతున్నాయి, మెయిన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతున్నాయి కూడా వేయడం జరిగింది. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని మీరైతే మాత్రం ఖచ్చితంగా ప్రిపరేషన్ కొనసాగించండి. ఒకవేళ మీకు ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మాత్రం టర్నింగ్ పాయింట్ కడపకు రండి. ఆన్లైన్ కోచింగ్ పరంగా అయితే మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యొక్క లింక్ ఉంది. ఆ యొక్క కోర్సుని క్లిక్ చేసి మనకు యాప్ డౌన్లోడ్ చేసుకొని మన యొక్క కోర్సు మీరు డౌన్లోడ్ కొనవచ్చు అనమాట. మరి చూస్తే ఇక్కడ ఐబీపీఎస్ సంబంధించి పీఓ, ప్రొవిజన్ ఆఫీసర్స్ అండ్ మేనేజ్మెంట్ ట్రైన్ అనేది మొట్టమొదటిగా రాబోతా ఉంది. ప్రిలిమ్స్ వచ్చేసి మనకు 17/8/2025, 23/8/2025, మరి 24/8/2025 నాడు ఈ యొక్క 3 రోజుల్లో మనకి ఎగ్జామ్ అనేది దేశవ్యాప్తంగా జరగబోతూ ఉంది. దానికి మెయిన్కి సంబంధించినటువంటిది మనకు 12/10/2025 జరగబోతూ ఉంది. అంటే ప్రిలిమ్స్ అయిన తర్వాత ఫస్ట్ ఎగ్జామ్ వాళ్ళకి 2 months టైం అనేది రాబోతుంది అనమాట. మరి మొత్తం మీద ఎత్తుకుంటే మనం ఈ రోజుని తీసుకున్నా కూడా అయితే మాత్రం మనకు మినిమం అయితే మాత్రం మనకు 60 days టైం ఉంది. సో 60 days నుంచి మనకు దాదాపుగా 60-70 days అనుకోండి. సో మీరు అనుకోవాల్సి మనం 60 days టైం అయితే మనకు ఉంది. ఏది ఐబీపీఎస్ పీఓస్ అనమాట. ఇది కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫీల్ అవుతూ ఉంటారు, ఇక జాబ్లకు రాదు అనుకుంటుంటారు. కానీ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా జాబ్ కొట్టవచ్చు. మరి ఒకవేళ ఇది మీకు ఇబ్బంది అనుకుంటే మనకు తెలిసిన పని ఉంటే ఐబీఎస్ ఎస్ఓ ఇదైతే జాబ్స్ మాత్రం మనకు చాలా తక్కువ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, తర్వాత ఎంబీఏ వాళ్ళకి, ఇటువంటి వాళ్ళకి, హార్టికల్చర్ వాళ్ళకి ఉంటాయి. కాబట్టి ఇక జాబ్స్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటాయి. మరి ఎస్ఓ అనేది అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అనేది మనకు 30/08/2025 రాబోతూ ఉంది. దీనికి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 9/11/2025 నాడు ఉండబోతూ ఉంది. దీనికైతే మాత్రం మనకు 75 రోజుల టైం అయితే రావడం జరిగింది. మరి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్, సో దీన్ని గతంలో మన క్లరికల్ అనేవాళ్ళం, ఇప్పుడైతే కొంచెం పేరు మార్చడం జరిగింది. కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ అని క్లరికల్ ఉద్యోగాలు అనమాట. దీనికైతే మాత్రం మనకు 4/10/2025 ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగబోతూ ఉంది. 4th, 5th, అదే మాదిరిగా 11/10/2025 జరగబోతూ ఉంది. దీనికి సంబంధించి మన టైం ఎంత ఉందంటే దాదాపుగా 110 రోజుల టైం, దండిగా టైం ఉంది మిత్రమా. సో 100 రోజుల పైన ఉందంటే ఇది మనకు మంచి వేకెన్సీ అని అన్నమాట. అది కాకుండా ఐబీఎస్ క్లరికల్ ఉద్యోగాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. మరి చాలామంది నవల ఏడవుతుందిలే పీఓ అనేసి దీనికి ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి దీనికైతే మాత్రం మనకు మస్తుగా టైం ఉంది. ప్రిపరేషన్ మీరు కొనసాగించండి ఇప్పటి నుంచే. సో 110 days ఉంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది. మరి మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 29/11/2025 జరగబోతూ ఉంది. చూస్తే అక్కడ ఐబీపీఎస్ పీఓ వచ్చేసి మనకు 12th October జరగబోతూ ఉంది. మరి ఐబీఎస్ ఎస్ఓ వచ్చేసి మనకు 9th November జరగబోతూ ఉంది. మరియు కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ వచ్చి మనకు 29th November జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనకు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టింగ్స్ అనమాట. గతంలో ఒక్కొక్క రీజన్ కొన్ని ఉండేటివి, ఇప్పుడు అట్లా కాకుండా బ్యాంక్స్ అన్ని కూడా మెర్జ్ అయిపోయినాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఎగ్జామ్, ఒకటే బ్యాంక్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది మాత్రం మంచి అవకాశంగా భావించండి. దీంట్లో ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 అయితే మాత్రం ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు. సో డైరెక్ట్గా మనకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. 28/2025 నాడు ఎగ్జామ్ జరగబోతుందాం. 28/12/2025 నాడు. ఇది ముఖ్యంగా ఎవరైతే ఆల్రెడీ బ్యాంకులో పనిచేస్తూ ఉన్నారో, రూరల్ బ్యాంక్స్ క్లరికల్ కానీ, లేదా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కానీ, లేదా ఏ ఇతర ప్రైవేట్ బ్యాంకుల్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఉద్యోగాలు అనేది ఉంటుందన్నమాట. మరి స్కేల్ 1 ఎత్తుకుంటే ఇది కంప్లీట్గా లైక్ ఐబీపీఎస్ పీఓ లాగా ఇక్కడ మనకి ఐబీఎస్ స్కేల్ 1 అంటే ఆఫీసర్ పోస్ట్ అనమాట. దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ మనకు 22 November 2025 నాడు,
23/11/2025 నాడు జరగబోతుంది. దీనికి మెయిన్కి సంబంధించి ఎగ్జామ్ మనకు 28/12/2025 నాడు జరగబోతుంది. దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది. సో దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ యొక్క బ్యాంక్ క్లరికల్కి అయితే మాత్రం ఇంటర్వ్యూ అనేది మనకు ఉండదు. మరి అత్యంత భారీ సంఖ్యలో వచ్చే నోటిఫికేషన్ మరియు రూరల్ బ్యాంక్స్లలో ఉన్నటువంటిది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఇది చాలా భారీగా రాబోతోంది ఈసారి అయితే మాత్రం. మరి దీనికి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది మనకు 4 days ఇవ్వడం జరిగింది. 6/12/2025 నాడు, 7/12/2025 నాడు, మరియు 13/12/2025 నాడు, మరియు 14th December 2025 నాడు జరగబోతూ ఉంది. అంటే అన్నీ కూడా డిసెంబర్లోనే. 6th December, 7th December, 13th December అండ్ 14th December. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తారు, ఎక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి ఇది ఇచ్చడం జరిగింది. మరి దీనికి సంబంధించి మెయిన్ చూడండి ఎంత ఎప్పుడు ఉందో. ఓ అమ్మ, February 1, 2026 సంవత్సరంలో మనకు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంది. దీనికి ఇంటర్వ్యూ కూడా లేదు. సో దీనికైతే మాత్రం గరిష్టంగా మనకు 170 రోజుల టైం వచ్చింది. ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించినా కూడా ఆ తర్వాత నాకు టైం లేదు అని అనుకోకుండా ఇప్పటి నుంచి మీ యొక్క ప్రణాళిక సిద్ధమైతే చేసుకోండి మిత్రమా. ఎందుకంటే ఈ యొక్క బ్యాంకింగే నాకు జాబ్ కావాలని ఇప్పటికి చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం, అంటే ఎస్ఎస్సిలోని జాబ్ కొట్టలేను, అది ఎక్కువ లేట్ ప్రాసెస్ అనుకునే వాళ్ళకు ఈ యొక్క బ్యాంకింగ్ అనేది చాలా తొందరగా అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క జాబ్ కావాలనుకుంటే మాత్రం ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. గతంలో ఏదైనా ఎగ్జామ్ జరిగినాయి, సిలబస్ ఏముంది, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా చాలామంది కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. రాబనమాట అక్కడికి చాలామంది డీలా పడిపోతున్నారు. చూద్దాంలే, ప్రిలిమ్స్ అయిపోన్లే, మళ్ళీ చూద్దాంలే అనుకున్న తర్వాత చూసేదే ఉండదు. అందుకనే ఎవరైతే బ్యాంకింగ్ జాబ్ కావాలనుకుంటారో ఇప్పటి నుంచే మీరు కరెంట్ అఫైర్స్ చదువుతూ ఉండండి, లేదంటే ఇబ్బంది పడతారు. మరి ఒకవేళ మీకు ఏమైనా ఆఫ్లైన్ కోచింగ్ కావాలనుకుంటే మీరు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మరి మీకు ఒకవేళ ఆన్లైన్ కోచింగ్ కావాలనుకుంటే ఉత్తమ్ అకాడమీ యాప్ నుంచి మీరు మన యొక్క కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఉత్తమ్ అకాడమీ నందు మీకు IBPS, SBI, ఎందుకంటే SBI కూడా ఈసారి మనకు 18,000 వేకెన్సీస్ రాబోతున్నాయని చెప్పడం జరిగింది. తర్వాత RRBs, రైల్వేస్ అయితేనేమి, ఫారెస్ట్ సంబంధించినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ FBO అండ్ ABO అయితేనేమి, మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సంబంధించినటువంటి కోర్స్ అయితేనేమి మనకి ఉత్తమ్ అకాడమీ యాప్ నందు ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి ఒకసారి కోర్సును వెళ్ళి నచ్చితే కోర్సు మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి కాల్ చేయొచ్చు. మన దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు హాస్టల్ వసతి కూడా ఉంది. కాబట్టి మీకు చాలా బాగుంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు మన క్యాంపస్ని విజిట్ చేయండి. సో ఇది మనకు బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి అయితే మాత్రం చాలా గొప్ప అవకాశం. టైం అయితే చాలా దండిగా ఉందన్నమాట. ఇప్పటి నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. సో థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్.